ఓకే అమ్మా, చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, మరి ఒక మంచి సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం అందరం కూడా లేఖన భాగాల్లో నుండి ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని, ఈ ఉదయకాలంలో మరి ఇప్పుడే నిద్రలేసి ఉంటాం కనుక కాస్త శరీరం కూడా మరి నిద్రమత్తుతో ఉంటుంది కనుక ఆ నిద్రమత్తును పక్కన పెట్టి చెప్పబోతున్న దేవుని మాటను మీరందరూ కూడా వినాలని ప్రేమతో తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ముందుగా మరి గ్రూప్లో పెట్టినట్లుగా ఒక ఆలోచనాత్మకమైన మంచి పాఠం, దురాశ వలన కలిగే దుఃఖము. ఏమండి, దురాశ వలన కలిగే దుఃఖము. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు మనిషి జీవితం పతనమైపోవడానికి గల కారణాలలో ఒక ప్రధాన కారణం ఏంటంటే దురాశ. ఏమండి, మనిషికి ఈ దురాశలు ఉండడం వలనే ఏమండి హత్యలు చేయగలుగుతున్నాడు, దొంగతనాలు చేయగలుగుతున్నాడు, మోసం చేయగలుగుతున్నాడు, కుట్రలు చేయగలుగుతున్నాడు. ఈ దురాశ ఉండడం వలనే మనిషి ఎన్నో పాపాలు, తప్పులు చేయగలుగుతున్నాడు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు అన్నారు. అంటే దురాశ అనేది మనిషిలో ఉంటే ఖచ్చితంగా అది దేనికి దారి తీస్తుందంటే దుఃఖానికి దారి తీస్తుంది అన్నది. దుఃఖమే మిగులుతుంది ఆ దురాశ వలన. ఖచ్చితంగా దురాశ వలన మనకు దుఃఖం మిగులుతుంది అని చెప్పారు. పిల్లరా, దేవుని పిల్లలైన మనలో ఉండవలసింది దురాశ కాదు. మనలో ఏముండాలంటే ఖచ్చితంగా ఆశ ఉండాలి. ఏమంటే ఆశ ఖచ్చితంగా మనలో ఉండాలండి. ఆశ అనేది ఉండాలి, కానీ దురాశలు ఉండకూడదు. ఆశే కనుక మనలో లేకపోతే ఏమండి మనం బైబిల్ చదవలేమండి. బైబిల్ చదవాలంటే మొదట మనకేముండాలి చెప్పండి? ఆశ ఉండాలి, దాని మీద ఆశ ఉండాలి. అలాగే వాక్యం నేర్చుకోవాలి, ఆశ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ ఉండాలి. దేవుని కార్యక్రమాలు చేయాలి, ఆశ ఉండాలి. ఏమండి, ఈ ఆశ లేకపోతే దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేమండి. ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే మరి కారణం ఏంటి చెప్పండి? ఆశ ఉంది మనకి. ప్రతి ఆదివారం ఏమండి ఆ దేవుని పనుల్లో ఉండాలని ఆలోచన చేస్తున్నామంటే ఆశ ఉంది మనకి. ఈ ఉదయకాల సమయంలో మీరు అందరూ కూడా తరగతులకు వచ్చారంటే కారణం ఏంటి చెప్పండి? ఆశ ఉంది. ఈ ఆశ ఉండడం, ఆశ అన్నది లేకపోతే మనం ఈ కార్యక్రమాలకి రాలేము, దేవుని పనులు చేయలేము, దేవుని కార్యక్రమాలలో ఉండలేము. కానీ మనిషికి ఉండవలసింది ఏంటంటే ఆశ ఉండాలి. కానీ మనిషి ఒక అడుగు ముందుకేసి అత్యాశకు లోనవుతున్నాడు, దురాశకు లోనవుతున్నాడు. పిల్లరా, అసలు మనిషికి ఉండవలసింది ఏంటి? ఆశ ఉండాలి. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి లేఖన భాగాల్లో నుండి మనం కూడా ఆలోచన చేస్తే దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ఎలాంటి కోరికలతో ఉన్నారు అనేది కాస్తంత మనం ఆలోచన చేద్దామండి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి అందరూ చూడండి. పిల్లరా, మరి కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం నుండి అందరూ తీయాలి బైబిల్ని. కీర్తనల గ్రంథం ఏమండి 42వ అధ్యాయము మొదటి వచనం చూడండి. పిల్లరా, కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన అండి అది. కోరాహు దుర్మార్గుడు, కోరాహు చెడ్డవాడు. కానీ అతని గర్భాన పుట్టిన పిల్లలు ఎలాంటి కీర్తనలు రాశారంటే ఇక్కడ రాయిస్తున్నాడు. ఏమని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అన్నాడు. చూడండి. అలాగే 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును. చూసారా ఎలాంటి ఆశ ఉందంట వాళ్ళకి? దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి. ఏమంటే ఆయన కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది.
ఏమండి ఒక దుప్పి నీటి వాగుల కొరకు అరణ్యంలో తిరిగే దుప్పి ఉంటుంది. ఏమండి తిరిగి తిరిగి అలసట పడినటువంటి ఆ దుప్పికి నీళ్లు కనబడగానే దాని ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, నీళ్లు దొరకాలని ఆశపడుతుందో, కోరాహు కుమారుల ప్రాణం కూడా అంటే దేవుని కొరకు ఆశపడుతుందంటండి. చూసారు ఎలాంటి ఆశ ఉందో చూడండి వాళ్ళకి. ఏమంటే ఈరోజు క్రైస్తవులకు ఉంది ఇటువంటి ఆశ? లేదండి. క్రైస్తవులకి అసలు దేవుని మీద ఆశ లేదు. ఏమండి ఎక్కడ బయటపడతాం మనం? ఆదివారం ఆరాధనలప్పుడు బయటపడిపోతాం. ఆరాధన 10 గంటలకు జరుగుతుందంటే మనం ఎన్ని గంటలకు వెళ్తాం చెప్పండి? అక్కడే తెలిసిపోద్దండి మన ఆశ ఏంటో. ఏమండి దేవుని కార్యక్రమాలు చెయ్యాలని ఉన్నా చెయ్యడానికి ముందుకు రాలేకపోతున్నాం అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో అర్థమైపోతూ ఉంటుంది మనం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా వీళ్ళ ప్రాణం చూసారా? ప్రాణం ఆశపడుతుందంటండి, ప్రాణము. ఏమండి ఈరోజు మనకు అది లేదండి. ఆ చింత లేదు, ఆ బాధ లేదు. అలాగే ఏమండి మరొక మాట కూడా చూడండి, ఏమని మాట్లాడుతున్నారు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. ఏమండి దయచేసి అందరూ తీయాలండి. మంచి సందేశం, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలి. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. ఏమండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 74 వచనాలు చదువుతున్నానండి. 73, 74. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానంటున్నాడు. చూడండి పౌలు గారికి ఏముందట? క్షమించండి, కీర్తనకారుడికి ఏముందట? ఆశ ఉందటండి. దేని మీద? దేవుని వాక్యం మీద ఆశ. ఏమంటే దేవుని వాక్యం మీద ఉందండి ఆశ. ఈరోజు మనందరికీ కూడా దేవుని వాక్యం మీద ఆశ ఉందండి. అందుకే కదా వస్తున్నాం. మీ అందరికీ కూడా దేవుని వాక్యం మీద ఆశ ఉంది, అందుకే రాగలుగుతున్నారు ఇక్కడ వరకు. ఉదయాన్నే నిద్రమత్తులు పక్కన పెట్టి ఒక ఫోన్ కాల్ చేయగానే జస్ట్ లేచిపోయి తరగతులకు హాజరవుతున్నారంటే కారణం ఏంటి? ఆశ ఉంది. ఏమండి ఈ గ్రూపులో ఎంతోమంది ఉన్నారు కదా, మరి ఏమయ్యారు వాళ్ళంతా? ఆశ లేదండి. ప్రతిరోజు పోస్టర్లు వస్తూనే ఉంటాయి. తరగతి ఉంటుందని మరి చెల్లి ముందుగానే లింక్ పెడుతుంది. ప్రతిరోజు 5 గంటలకు తరగతులని. ఇది ఇప్పుడు ప్రారంభించింది కాదు కదా, 5 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ తరగతులు. ప్రతిరోజు లింక్ వస్తున్నప్పుడు ఏమండి నిజంగా దేవుని మీద ఆశ ఉంటే మన మనసు ఎలా ఉండాలో తెలుసా? అయ్యో ఈరోజు నేను నా దినాన్ని దేవునితో ప్రారంభించుకోవాలి, పెందల కడి నేను లేచి తరగతులకు హాజరవ్వాలి. ఏమండి ఈ ఆశ ఉండాలి కదా. నిజంగా ఈ ఆశ ఉండాలి మనకి. లేదండి, లేదు కనుక ఎంతోమంది ఉన్న ఆ లింక్ అలా చూసి ఏముందిలే రోజు వచ్చేయే కదా, రోజు పెట్టేయే కదా, ఇది మనకు తెలియని విషయాలు ఏమున్నాయి ఇందులో, మనకు రాని సంగతులు ఏమున్నాయి ఇందులో అనేటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం. పిల్లరా అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడట? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎంత మంచి మాట రాయించాడండి భక్తుడు. ఆయన వాక్యం మీద ఆశ ఉందట. ఏమంటే అలాగే పౌలు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి పిల్లలు. పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమంటే 1వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయనకు దేని మీద ఆశ ఉందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు. పౌలు గారికి ఉన్న ఆశ ఏంటంట? క్రీస్తుతో ఉండాలని ఆశ ఉంది. ఏమంటే క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకుంది. ఈ రెండిటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను. ఏ రెండిటి మధ్యన? పైన చెబుతున్నాడు, బ్రతుకుతైతే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఈ రెండిటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. నేను తొందరగా వెడలిపోయి ఆ క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది అంటున్నాడండి. ఆశ ఉందట పౌలు గారికి. ఏమంటే నిజం చెప్పండి, అసలు ఈరోజు మనకు ఉన్నాయి ఇటువంటి ఆశలు ఉన్నాయా? క్రీస్తుతో ఉండాలని ఆశ ఎవరికి ఉందండి? క్రీస్తు వలన ఏమైనా మేలులు వస్తే పొందుకోవాలని చూస్తుంటామే తప్ప, ఆ క్రీస్తు వలన ఇదిగో నాకు ఈ మేలు, నేను ఆయనతో ఉండాలి, నా బ్రతుకు కాలం అంతా దేవునితో గడపాలి, క్రీస్తుతో ఉండాలి. ఏమండి ఈ ఆశలు మనకు లేవండి. ఈ ఆశలు మనకు లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుని పిల్లలైన వారిలో కొంతమందికి దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ ఉంది. దేవుని కొరకు తృష్ణ కలిగిన మనసుతో ఉన్నారు కొంతమంది. మరికొంతమంది వాక్యము మీద ఆశ పెట్టుకున్నారు, వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇంకొంత పౌలు గారి లాంటి వాళ్ళు అయితే అసలు క్రీస్తుతోనే ఉండాలని ఆశ ఉందంటున్నాడు. ఏమండి, ఈ రెండిట్లో మనకి ఏమున్నాయి చెప్పండి? ఈ రెండిట్లో మనకి ఏమున్నాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది లేకపోయినా ప్రమాదమేనండి. ఏది లేకపోయినా ప్రమాదమే. కొంతమంది ఉన్నారండి, బైబిల్లో ఎంతోమంది జీవితాలు దురాశకు పోయారండి. ఆశ ఉంటే పర్వాలేదండి, ఆశ ఉంటేనే మనం దేవుని దగ్గరకు వస్తాం. ఈ ఆశను విడిచిపెట్టి దురాశలకు వెళ్ళిపోయి ఆ దురాశల వలన వారి జీవితాలను ఎంతోమంది పతనం చేసుకున్న వాళ్ళ జీవితాలు దేవుడు రాయించాడు. అంటే దురాశ ఉండకూడదంటే ఉండకూడదు. దురాశ అన్నిటికీ అనార్థాలను తెస్తుందంటే అన్నిటికీ అనార్థాలని తెస్తుంది దురాశ అనేది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ తెలుసు, ఆది దంపతులు ఆదాము హవ్వలు, మన ఆది తల్లిదండ్రులు, వారు చేసిన పనేంటో ఒక్కసారి మీరు ఆదికాండం 3వ అధ్యాయం తీయండి ప్రియులారా. 5వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. ఏమండి, బైబిల్ అందరూ చూడాలి, ఓకేనా? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏమండి, జాగ్రత్తగా వినాలి. దేవుడు ముందుగానే చెప్పాడండి, అమ్మ, ఈ ఏదైనా తోటలో ఎన్నో వృక్ష ఫలాలు కలిగిన చెట్లు వేస్తున్నాను, వీటిలో మీరు దేనినైనా నిరభ్యంతరంగా తినండి, దేనినైనా నిరభ్యంతరంగా తినండి. ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఒక చెట్టు వేసాను, దయచేసి దాని జోలి వెళ్ళకండి. ఏమంటే, ప్రేమించిన తండ్రి ముందుగానే చెప్పాడండి మనకి. ప్రేమించిన తండ్రి ఆ రోజు వాళ్ళకి ముందుగానే చెప్పాడు, మీరు వాటి జోలి వెళ్ళకండి అమ్మా, అవి తింటే ఖచ్చితంగా మీ కన్నులు తెరవబడతాయి. అవి తిన్నారా? అవి తింటే మీకు ప్రమాదం ఉంది కనుక ఇదిగో మీరు దాని జోలి వెళ్ళకండి అని చెప్పాడు. తింటే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు, తినుదినమని మీరు చచ్చిపోతారు అని ముందుగానే చెప్పాడండి. ఏమండి, ఏ తండ్రి అయినా ఎంత మంచి తండ్రి ఉంటాడా అండి? ఎంత మంచి తండ్రి ఉంటాడా? ఇదిగో మీరు దాని జోలికి వెళ్ళకండి, మీకు ప్రమాదం ఉందని చెప్పాడు. ఏమండి, ఆ మాటను తృణీకరింప చేయడానికి సాతాను వచ్చి స్త్రీతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏంటి, మీ కన్నులు తెరవబడతాయని, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచు చెడ్డల ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పిందట. ఏం లేదు పిచ్చిదానా, ఆ దేవుడు అలాగే చెబుతుంటాడు, ఇదిగో నువ్వు దీన్ని తింటే నీ కన్నులు తెరవబడతాయి, నువ్వు అసలు దేవతల వలె అయిపోతావు తెలుసా, నువ్వు దేవతల వలె అయిపోతావు. ఏమంటే అప్పుడు ఏంటండి, వాళ్ళు ఏమైనా మనుషుల్లాగా ఉన్నారా? మరణం ఉందండి వాళ్ళకి? అసలు మరణమే లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పండి? దేవతలు కాదా? ఏమంటే, దేవతలు కాదా? దేవతలకు మరణం లేదు. ఏమంటే, వీళ్ళకి కూడా మరణం లేదు అప్పటి వరకు, సాతాను చెప్పక ముందు వరకు. ఏమంటే, అంటే వీళ్ళేంటి, మరణం లేని వాళ్ళే కదా. ఏమంటే, ఇప్పుడు ఎప్పుడైతే సాతాను ఈ మాట చెప్పిందో, ఏంటి దేవునికి తెలియనని స్త్రీతో చెప్పిందో, ఏమంటే ఎలా ఆలోచించిందో తెలుసా? అంటే దేవుడికి ఇన్ని తెలిసి మమ్మల్ని ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దన్నాడా? దేవుడికి తెలిసే మమ్మల్ని ఆ చెట్టు జోలి వెళ్ళొద్దన్నాడా? అవును, వెళ్ళొద్దన్నాడు. ఆయనకి తెలిసే వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తావా? సాతాను ఎవరో చెప్పిన మాట విని నువ్వు వెళ్ళిపోతావా? ఎంత ప్రమాదం అండి. ఏమండి, సాతాను చెప్పిన మాట విని దేవుని మాటను కూడా పక్కన పెట్టేసి ఏమండి వెళ్ళి ఆ చెట్టు పండు తెంచుకొని తినేసింది. అంటే ఏం ఆలోచించింది చెప్పండి? మా కన్నులు తెరవబడాలి, మేము కూడా దేవతల వలె అయిపోవాలి. ఒక దురాశ వచ్చేసింది మనసులోకి. దురాశ వచ్చేసింది. ఆ దురాశ వలన ఏమండి వెళ్ళి ఆ పండు తెంచగలిగింది, ఆ దురాశ వలనే ఆ పండు తినగలిగింది. ఆ దురాశతోటి తన భర్తకు కూడా తీసుకుని వెళ్ళి ఏం చేసింది? పెట్టింది. ఏమండి, పెట్టేసిందండి. నిజంగా దురాశలోనికి వెళ్ళిపోయింది. ఎవరు? హవ్వమ్మండి. దురాశలోనికి వెళ్ళి పాపం చేసేసిందండి. పాపం చేయడమే కాదు, తను తినడమే కాదండి, మరలా ఏం చేసిందో తెలుసా? 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము. దయచేసి అందరూ తీయాలి. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఏమని రాయించాడండి అక్కడ?
ఏమండి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతోనే పిల్లల్ని కంటావు అన్నదండి. ఏమండి దేవుడు చెప్పిన మాట విననందుకు స్త్రీకి కలిగినటువంటి వేదన ఏంటో తెలుసా? ఆ శిక్ష ఏంటో తెలుసా? వేదనతోనే నువ్వు పిల్లల్ని కనాలి. ఏమండి గర్భవతులైన వాళ్ళని చూడండి, ఏమండి నవ్వుతా పిల్లల్ని కనే వాళ్ళు ఉంటారండి. ఎవరైనా పక్క నవ్వుతా, ఓకే నాకు ఈరోజు హ్యాపీగా ఉంది, ఏమండి నేను బిడ్డను కనబోతున్నాను ఉంటుందండి. గర్భవతి అయినప్పుడు ఆనందంగానే ఉంటుంది వివాహం తర్వాత, కానీ ఆ నెలలు నిండే కొంది, ఏమండి ఇంకా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చే కొంది బీపీ డౌన్ అయిపోవడం, ఏమండి చెమటలు పట్టేస్తూ ఉండడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఏమండి ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారు. ఆ ప్రసవ వేదన, ఆ బిడ్డను కనే సమయంలో వాళ్ళు పడే బాధ ఏంటి చెప్పండి? ఎవరు నవ్వుతా పిల్లల్ని కంటారు కదండి. ప్రసవ వేదన అండి, ఎంత బాధ ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ బిడ్డలను కనేటప్పుడు వాళ్ళని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది. ఏమండి ఆ స్త్రీ హవ్వ చేసినటువంటి ఆ దురాశ వలన ఎలాంటి శిక్ష వచ్చిందో తెలుసా? మిక్కిలి ప్రసవ వేదన. ఏమండి ఇప్పుడు ఆదాము కూడా ఏం చేశాడో చూడండి. ఆయన ఆదాముతో 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావన్నది. చూసారా? ఇటు దురాశ వలన, ఏమన్నా ఆశ ఉంటే పర్వాలేదండి, దురాశకు పోయారు. మేము దేవతల వల్ల అయిపోవాలి, దేవుడు చెప్పిన మాటను కూడా ప్రక్కన పెట్టగలిగారంటే వాళ్ళ మనసులో ఎంత దురాశ వచ్చి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత దురాశకు లోనైపోయి ఉంటారో మీరు ఆలోచించండి. ఇది దేవుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టగలిగేంత దురాశ వచ్చిందా? అవునండి, వచ్చేసింది. చివరికి ఆదాముకు పడిన శిక్ష ఏంటో తెలుసా? నీ బ్రతుకు దినములన్నీ ఇక నువ్వు ఈ పంట తినాలి, నీ చేతుల కష్టంతోనే తినాలి, ఇక నీకు భూమి కూడా సరైన పంట ఇవ్వదు. ఇక అతను చెమట చిందిస్తూ, ఏమంటే ఆ మండు టెండల్లో ఆ అరకలు దున్నుకుంటూ ఆ భూమిని సేద్యపరుచుకుంటూ ఎందుకు వచ్చింది చెప్పండి ఆ బాధ? ఏదైనా వనంలో ప్రతిరోజు చల్లపూట పరలోకమందున్న తండ్రి తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి ఆ వైభవాన్ని పోగొట్టుకున్నారండి వాళ్ళు. ఆ వైభవాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటి? దురాశ వలన పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ దుఃఖానికి కారణాలు ఏంటి చెప్పండి? హవ్వ పడుతున్న ఆ ప్రసవ వేదనకు కానీ, ఆదాము పడినటువంటి ఆ దుఃఖానికి కానీ గల కారణాలేంటి? దురాశ కాదా? దురాశకు పోయారండి, దురాశకి వెళ్ళారు. అలాగే మరొక సందర్భాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏమండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. 21, దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను అన్నాడు. ఏమంటే తాను చేసినదంతా ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమండి ఇది ఆకాను అనేటువంటి ఒక ఆయన యెహోషువ గారితో మాట్లాడుతున్న మాట అండి. ఐగుప్తు కనానులోనికి వస్తున్నారు వాళ్ళు. కనానులోకి వస్తున్నారు. ఏమండి ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. ఏమండి ఈ ఆకాన్ అనేవాడు యోధా గోత్రానికి చెందినవాడు. ఏమండి ఆ ఎరికో పట్టణానికి వెళ్ళి యుద్ధం చేయాలి, ఆ యుద్ధంలో గెలిచి ఏమంటే దానిని స్వాధీనపరచుకోవాలని దేవుడు ప్రణాళిక వేసినప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా యెహోషువ నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు విజయం వస్తుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పినప్పుడు యెహోషువ వెళ్ళాడు, యుద్ధం చేశాడు. కానీ ఏమండి ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు. ఎవరు? యెహోషువ, అతని నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం ఆ హాయి అనేటువంటి ఆ చిన్న పట్టణం మీద యుద్ధం చేయలేక వెనుతిరిగి వచ్చారు. ఎంతోమంది ఇశ్రాయేలీయులు చచ్చిపోయారు.
ఎంతోమంది ఇశ్రాయేలీల మరణానికి కారణమయ్యారు. దుఃఖంతో ఎందుకు ఇదంతా జరిగింది అర్థం కాని యెహోషువ దేవుని సన్నిధిలో బాధపడ్డాడు. ఏంటి తండ్రి, నాకు తోడుంటానని చెప్పావు కదా, తోడుంటానని చెప్పి పంపించావు కదా, మేము వెళితే అక్కడ యుద్ధంలో ఓడిపోయాం, ఎంతోమంది నీ పిల్లలు చనిపోయారు, కారణం ఏంటి అని అడిగితే దేవుడు చెప్పాడండి, నాయనా శపించబడిన దానిలో దేనిని తాకూడదని చెప్పాను, ఇదిగో మీలో ఒకడు అవి తీసుకొచ్చాడని దేవుడు చెప్పినప్పుడు గజ గజ తన బట్టలు చించుకొని యెహోషువ వాళ్ళందరినీ పిలిచాడు. ఎవడు చేశాడు ఈ పని? ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాడు ఎవడనగానే ఆకాను వచ్చి చెప్పాడు, అయ్యా నేను తెచ్చుకున్నాను, ఇదిగో ఆ దోపుడు సొమ్ములో నుంచి వస్త్రాలు తెచ్చుకున్నాను, బంగారం తెచ్చుకున్నాను, వెండి తెచ్చుకున్నాను, ఇదిగో నా గుడారంలో దాచాను వాటిని అనగానే, ఏమండి ఎందుకురా ఇంత పని చేశావు, ఎందుకు చేసావు ఇంత పని, ఇదిగో ఇశ్రాయేలీల మరణానికి కారణమయ్యావు, ఈరోజు యుద్ధం ఓడిపోవడానికి గల కారణమయ్యావు, దేవుని కోపం మన మీద రగలడానికి నువ్వే కారణమయ్యావు, ఎందుకు చేసావు ఈ పని, ఏం కావాలి నీకు ఏమండని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడండి, వాడిని మీరు బ్రతకనివ్వద్దు, వాడి కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడండి. ఆకోరు లోయ వరకు తీసుకొని వచ్చారు వాళ్ళని. ఆకోరు లోయలో అతను నిలువబెట్టి ఏం చేశారో తెలుసా? 24వ వచనం నుండి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడాలండి. అవి దురాశకు వెళితే దేవుని వలన ఎలాంటి శిక్షలు వస్తున్నాయో మీకు అర్థం కావాలి. దురాశ వలన ఎలాంటి శిక్షలు వస్తున్నాయో ఏమంటే మనకు అర్థం కావాలండి, మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి మీరు కూడా చూడండి ఎలాంటి శిక్షలు వస్తున్నాయి. ఏమంటే 24వ వచనం నుండి చదువుతున్నాను. 24వ వచనం, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, ఒక్క నిమిషం అండి, క్షమించండి. ప్రియులరా క్షమించండి, కాస్త చిన్న అంతరాయం కలిగింది. ప్రియులరా, మరి ఏం జరిగింది ఒక్కసారి అక్కడ చూసినప్పుడు దేవుడు చెబుతున్న మాట అండి. ఏమంటే అతనికి కలిగినటువంటి అతని భార్యని, అతని పిల్లల్ని, ఇంకా అతని కుమారులను, అతని కుమార్తెలను, అతని ఎద్దులను, అతని మందను, అతని డేరాని, వీటన్నిటిని కూడా తీసుకొని ఆకోరు లోయలోనికి వచ్చారట. ఆకోరు లోయలోనికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి యెహోషువ. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి తర్వాత. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి అన్నాడు. చూడండి, దేనితో కొట్టేశారట? రాళ్లతోటి కొట్టారట. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఏమండి ఎంత బాధ అండి, ఎంత బాధ ఉంటుందో తెలుసా మీకు? ఏమండి ఒక రాళ్లతో కొట్టడం అంటే చిన్న విషయం కాదండి. రాళ్లతో కొడితే ప్రాణము వెంటనే పోదండి. రాళ్లతో కొట్టేటప్పుడు ప్రాణం అనేది వెంటనే పోదు. ఏమంటే రాళ్లతో కొడితే ప్రాణం వెంటనే పోదండి. వాళ్ళ ప్రాణం పోవాలంటే చాలా ప్రాసెస్ జరుగుతుందండి. రక్తం రావాలి మొదట దేహంలో నుంచి. ఏమంటే దేహంలో నుంచి మొదట రక్తం రావాలి. ఆ రక్తము కొంచెం 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 చిందుతూ ఉండాలి. ఏమంటే అతను ఒక్కడేనా? అతని భార్యను కొట్టారట, అతని పిల్లల్ని కొట్టారట, అతని కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, మందలను. ఏమంటే వీటన్నిటిని కొడుతున్నప్పుడు ఏమంటే తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అతని కళ్ళ ముందు అతని పిల్లలను కొడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రాళ్ళు వచ్చి వాళ్ళకి తగులుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఈ నాన్న నరుస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ ఎలా ఉంటుందండి? ఎందుకు వాళ్ళ కుటుంబానికి అంత దుఃఖం వచ్చింది చెప్పండి? అంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి వాళ్ళకి?
దేవుడు వద్దన్న పని చేశాడండి. ఎవరు? దేవుడు వద్దన్న పని చేశారు. ఎవరు? ఆకాను. దోపుడు సొమ్ములోని తాకాడు, దేవుని కోపానికి బలయ్యాడు, దురాశకు లోనయ్యాడు. ఆ వెండిని చూసి, ఆ బంగారాన్ని చూసి, ఏమండి ఆ ఇత్తడిని చూసి, ఏమండి ఆ దురాశకు లోనయ్యాడు. అలా దురాశకు లోనవడం వలన జరిగింది ఏంటో తెలుసా? ఏమంటే అలా దురాశకు లోనవడం వలన జరిగింది, తన కుటుంబాన్ని కోల్పోయాడండి. కుటుంబాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం అలా ఉండకూడదండి. అలా ఉండకూడదండి. ఏమండి మీ అందరికీ తెలుసు, ఎంతోమంది జీవితాలు దురాశలకు లోనయ్యాయి. ఎంతోమంది జీవితాలండి దురాశలకు లోనయ్యాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే గెహాజీ మీ అందరికి తెలుసు కదా. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. ఏమంటే అతని జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం అదే. సిరియా నుండి నయమాన్ అనేటువంటి అతను వచ్చాడు. సిరియా దేశం నుండి నయమాన్ వచ్చి ఎలీషా దగ్గర కుష్ఠరోగం బాగు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఏమండి ఎలీషాకి ఎన్నో విలువైనటువంటి బంగారం, వస్త్రాలు, వెండి ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎలీషా తిరస్కరించాడు వాటిని. తిరస్కరించి ఏమండి నయమాన్ అనేది వెనక్కి పంపించినప్పుడు, ఏమండి పరుగున వెళ్ళాడండి ఎలీషాకి చెప్పకుండా. ఆ గెహాజీ ఆ నయమాను దగ్గరికి పరుగున వెళ్ళేసి, ఏమండి ఇదిగో నా ఎలీషా ప్రవక్త దగ్గరికి అతని శిష్యులు వచ్చారు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఈ వెండి బంగారాలు, ఆ వస్త్రాలు కొన్ని తీసుకురమ్మన్నాడు, వాళ్ళకి అవసరమైనమాట, దయచేసి వాటిని నాకు ఇవ్వమని ప్రవక్త అడిగాడని చెప్పి ఎంత పెద్ద అబద్ధం ఆడాడండి. ప్రవక్త అడిగాడని చెప్పి. ఏమండి నిజంగా నయమాను మేలు పొందాడు కదండి, అతని ద్వారా ఇచ్చి పంపించాడు. వెళ్ళినైనా తీసుకొని వెళ్ళి, అతను అడిగితే అంతకంటే కావాల్సిందే ఉంది, నువ్వు తీసుకొని వెళ్ళని ఇచ్చి పంపించాడు. ఏమండి అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చూడండి, ముగించేసుకుందాం త్వరగా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు. 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాడట. ఏమంటే వాడికి మాత్రమే వచ్చిందండి కుష్టు? వాడికి మాత్రమే వచ్చిందా? నీ సంతతికి కూడా వస్తుంది అన్నాడు. సర్వకాలం ఉంటుందట. ఇక నీ వంశం ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ నయమానుకు వచ్చిన కుష్టికి నీకు వచ్చేస్తుంది అన్నాడు. ఏమంటే కుష్టు రోగం అంటే భయంకరం అండి. ఆ రోజుల్లో భయంకరమైనటువంటి రోగం అండి అది. అటువంటి ఒక రోగం నీకు వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది, నీ సంతానాన్ని మొత్తానికి వస్తుంది అనగానే ఆ క్షణంలోనే నయమాను కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏమండి ఏంటండి ఆ పరిస్థితి చెప్పండి? ఎందుకు వచ్చింది చెప్పండి? దురాశ అండి. అందుకే దురాశ గర్భమును ధరించి ఏం కంటుందట? పాపము. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్నట్టు. దురాశ చాలా ప్రమాదం అండి. దేవుని పిల్లలకు ఉండవలసింది దురాశ కాదండి, ఆశ ఉండాలి దేవుని పట్ల. ఈ లోకం మీద దురాశలు ఉండకూడదు. ఏమండి ఈ లోకం మీద దురాశలు ఉండకూడదండి. ఈ లోకం మీద దురాశలు ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి గెహాజీ జీవితం చూడండి. అతనికి వచ్చిన కుష్టు అతనితో పోతే పర్వాలేదండి, అతని తర్వాత అతని పిల్లలకు వచ్చింది. నిజంగా తన గర్భాన పుట్టిన పిల్లల్ని ఆ కుష్టు రోగంతో చూసినప్పుడు గెహాజీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు నేను ఈ తప్పు చేశాను? ఏడు తన బ్రతుకు కాలం అంతా బాధపడుతూనే ఉండడా? తన బ్రతుకు కాలం అంతా బాధ ఉంటుందా? ఉండదండి గెహాజీకి. ఎందుకు ఉండదండి? అతని పిల్లలను చూసినప్పుడు బాధ ఉంటుంది, అతని మనవలను చూసినప్పుడు బాధ ఉంటుంది. ఏడు అతని సంతానం మొత్తానికి ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు చూసుకుంటున్నప్పుడు బాధ అండి. ఎప్పుడో నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నాకు వచ్చిన శాపం, ఎంత బాధపడిపోతూ ఉంటాడు చెప్పండి. కారణం ఏంటి? అతనికి ఆ కుష్ఠరోగం అతని కుటుంబం మొత్తానికి రావడానికి గల కారణం ఏంటి? దురాశ. ఆకాను కుటుంబం మొత్తం రాళ్లతో కొట్టబడి చంపబడ్డానికి కారణం ఏంటి? దురాశ. ఆదాము నిమిత్తం నేల శపించబడి దేవుడి భూమి సారం లేకుండా పోవడానికి అతను కష్టపడి అతని చేతుల కష్టం తినడానికి గల కారణం ఏంటి? దురాశ. స్త్రీకి మిక్కిలి ప్రసవ వేదన కలగడానికి హవ్వ చేసిన తప్పు కారణం ఏంటి చెప్పండి? దురాశ. ఈ దురాశల వలన ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీకు తెలియదు కాదండి. ఇస్కరియోతు యోధా గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారితో పాటు ఉంటూ, యేసుక్రీస్తు వారితో పాటు తింటూ, యేసుక్రీస్తు వారితో పాటు నడుస్తూ, ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు ఉంటూ ఎన్నో అద్భుతాలు చేసినవాడు. డబ్బు సంచి ఇచ్చాడండి ప్రభు, నమ్మకంగా ఉంటాడని. డబ్బు సంచి అతని దగ్గర పెట్టాడు, నమ్మకంగా ఉంటాడని. కానీ ఏం చేశాడో తెలుసా మీకు? ఏమండి
డబ్బు సంచిలో డబ్బు పడుతున్న ప్రతిసారి దానిని దొంగిలిస్తూ వెళ్తున్నాడు. అంతవరకు ఆగితే పర్వాలేదండి. చివరికి ఆ ధనం కోసమే ఇంకా ఎక్కువ ఆశపడ్డాడు, దురాశలు ఉన్నాడు. ఎక్కువ ధనం వస్తే నా బ్రతుకు బాగుంటుంది అనుకున్నాడు. ఇంకా నా జీవితంలో ఉన్న అప్పులు తీరిపోతాయి అనుకున్నాడు. ఇంక ఇలా కాదు, పడ్డ ప్రతిసారి కొంచెం కొంచెం తీసుకోవడం కాదు, ఎక్కువ ధనం కావాలంటే ఏం చేయాలి? ఇదిగో నా ప్రభువుని బేరం పెట్టేస్తాను, నా ప్రభువుని అమ్మేసుకుంటాను. అమ్మేసాడండి ప్రభువుని. 30 వెండి నాణ్యాలకు అమ్మేసాడండి ప్రభువుని. ఆ తర్వాత అతని జీవితం ఏమైందో చివరిగా ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం. ఏమన్నా ఆయన చనిపోయిన తర్వాత వ్రాయబడిన మాట అండి ఇది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు. ఏమండి, తన చోటికి పోవడానికి తప్పిపోయాడంటండి యోధా. కారణం ఏంటి చెప్పండి? దురాశ కదా. ఆ దురాశ వలన అతను చేసిన పాపం కదా. ఏమండి, ఆ పాపం వలన వచ్చిన జీతం అతనికి ఏంటి? మరణమే కదా. ఉరిపెట్టుకొని చచ్చిపోతే తలక్రిందులుగా పడి చనిపోయే పరిస్థితి. భూమి మీద జీవితం బాగోలేదు, అటు నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ జీవితం ఏమైనా బాగుందంటే అక్కడ జీవితం అసలు బాగుండేది కాదు. ఎందుకు వచ్చిందండి పరిస్థితి చెప్పండి? యోధాకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దురాశ. అతని జీవితంలో ఎదురైనటువంటి దురాశ అండి, అతని జీవితంలో ఎదురైన దురాశ. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఎంత బాధ అండి, ఎంత బాధ. మరొక మాట చూపిస్తానండి, చివరి మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ముగించేస్తాను త్వరగా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు పిల్లల చివరి మాటలు ముగించేస్తాను. 12-13. ఏమండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13. మరియు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏమండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటున్నాడు చూడండి. ఏమండి, ఇహలోక సంబంధమైన దురాశలు అనేవి ఇహలోక సంబంధమైనవి, ఈ లోకానికి సంబంధించినవండి దురాశలు. తెలుసా మీకు? ఈ లోకానికి సంబంధించినవి దురాశలు. ఇవి మనిషి జీవితంలో ఉండకూడదండి. ఎందుకంటే మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం పరలోకంలో ఉందండి. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇహలోక సంబంధమైన దురాశలు ఉండకూడదు. ఏమంటే, యేసుక్రీస్తు వారిని చూడండి, బ్రతికిన 33.5 సంవత్సరాలు ఆయన జీవితం ఎలా ఉందో చూడండి. ఏమంటే, ఎక్కడైనా దురాశ ఉందండి ఆయనకి? ఏదైనా ఆశించాడండి? ఇతరులది ఏదైనా కోరుకున్నాడా? మనలాగా చూసినదల్లా కావాలని ఆశించాడా? తన బ్రతుకు కాలం అంతా ఏ లోకం నుండి వచ్చాడో తిరిగి ఆ లోకానికి వెళ్ళడానికి ఇహలోకాన్ని విసర్జించిన వాడండి. ఇహలోకాన్ని విసర్జించి ఈ లోకంలో ఉన్న దురాశలను పక్కన పెట్టేసి పరలోకాన్ని చూస్తూ ఆ లోకం కోసం బ్రతికిన వాడు ఆయన. ఏమంటే, ఆయననే కదా ఈరోజు మనం అందరం కూడా ధరించుకున్నాం. ఇక మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎంత భక్తిగా ఉండాలి చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, దురాశల వలన ఎన్నో అనర్థాలు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయండి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఒక ఆదాము హవ్వల జీవితం చూడండి, ఏమంటే నాశనం అయిపోయింది. ఏమంటే, ఒక గెహాజీ జీవితం చూడండి, నాశనం అయిపోయింది. ఒక ఆకాను జీవితం చూడండి, నాశనం అయిపోయింది. ఇస్కరియోతు యోధ జీవితం చూడండి, నాశనం అయిపోయింది. దురాశలకు లోనై ఈ భూమి మీద ఏదో కావాలని దేవుని మాటను పక్కన పెట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి జీవితాలు అలానే ఉంటాయండి, నాశనం అయిపోతాయి. కనుక ప్రియులారా, మనకు ఆశ ఉండాలి దేవుని పట్ల. కోరాహు కుమారులకు ఆశ ఉంది, నీ సన్నిధిని నేను ఎట్లు కనబడాలి ఆశపడుతున్నాడంటండి. దుప్పి ఆశపడినట్లుగా, నీళ్ళ కోసం దుప్పి ఆశపడుతున్నట్లుగా నీ వాక్యం కోసం నేను ఆశపడుతున్నాను అన్నాడు. ఏమండి, దావీదు గారు చూడండి, కీర్తనకారుడు, నీ వాక్యము పట్ల నేను ఆశ కలిగి ఉన్నాను. పౌలు గారు చూడండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం, నేను క్రీస్తుతో కూడా వెడలిపోయి ఉండాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఏమండి, ఒకళ్ళు పరలోక సంబంధమైన ఆశ కలిగి ఉంటే, కొంతమంది ఇహలోక సంబంధమైన దురాశలకు లోని వారి జీవితాలని నాశనం చేసుకున్న ఘనత కనబడుతుంది మనకి. ఆ భక్తిహీనత కనబడుతుంది. ఏమండి, మనం ఎలా ఉండాలో ఒక్కసారి వాక్యాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి, నిర్ణయించుకోండి. ఈ లోకంలో ఏ దురాశలు ఉండకూడదండి మనకి. ఆశలు మాత్రమే ఉండాలి, అవి కూడా పరలోక సంబంధమైనవై ఉండాలి. అర్థమైందా? దురాశ వలన కలిగే అనార్థాలు మన నాశనమే కాదు, మన కుటుంబాలు కూడా వాటి వలన దెబ్బతినే ప్రమాదం ఉంది.
అలా ఒక ఆదాము హవ్వల జీవితాలు కనబడుతున్నాయి, ఒక గెహాజీ జీవితం కనబడుతుంది, ఒక ఆకాను జీవితాలు కనబడుతున్నాయి. నిజంగా వాళ్ళ జీవితాలు మన కొరకు వ్రాయించి పెట్టాడంటే కారణం ఏంటో తెలుసా? దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించినవి యుగాంతమందున మనకి బుద్ధి కలగాలి.